పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంట. ఆ విధంగా ఉంది టీడీపీ జనసేన ఆలోచనలో వాళ్ళు మాట్లాడే మాటలు. గీతాంజలి శ్రీమతి గీతాంజలి చనిపోయిన తర్వాత ఏదో పబ్లిక్ మరీ కోపంతో ఉన్నారు కాబట్టి వీళ్ళని కొంచెం చల్లబరచాలని ఎవరైతే బాగా ట్రోలింగ్ చేశారో అసహ్యంగా గీతాంజలి మీద వాళ్ళ చేత సారీ చెప్పించారు. అంటే అయిపోయింది, పూర్తి నోటి నుంచి వచ్చింది, నాలుగు చివరి నుంచి వచ్చిన సారీ అది. సారీ చెప్పిస్తే దీని గురించి వీళ్ళు మాట్లాడటానికి లేదు అన్న విధంగా ఆ పార్టీ వాళ్ళు ఆ విధంగా చెప్పించి తర్వాత నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమని? గీతాంజలిది అసలు హత్య కాదు, ఆత్మహత్య కాదు, అదేదో యాక్సిడెంట్, ఆవిడేదో పని మీద వెళ్తా ఉంటే రైలు తగిలి చనిపోయింది, తర్వాత హాస్పిటల్లో ఉండి, కాబట్టి దీనికన్నా ఈ ట్రోలింగ్కి సంబంధం లేదు అని ఒకళ్ళు. ఇంకొకళ్ళు ఏంటి, ఆవిడ 4 సార్లు అమ్మ ఒడి పడినట్టే 5 సార్లు అని చెప్పింది, కాబట్టి అక్కడ అబద్ధం ఆడింది. అబద్ధం ఆడితే జన సైనికులు టీడీపీ వాళ్ళు తట్టుకోలేకపోయారు అబద్ధాన్ని. ఇంతటి అసత్యమా? కాబట్టి కోపం వచ్చి ట్రోల్ చేశారు. దీనికి సంబంధించి మిగిలిన హత్యలను ఏదో తీసుకొస్తున్నాం కదా. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎందుకని ఒక అమాయకురాలు చనిపోయింది, ఆ ముందుగా ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా అనిపించి తర్వాత వీళ్ళే ఆ విధంగా ఆత్మహత్య చేయడానికి చేశారు అని అది ఇంకొక డిబేట్లో ఇంకొకరు మాట్లాడు. కానీ మనం కనుక కొద్దిగా చూసుకున్నట్టయితే వీళ్ళ క్యారెక్టర్స్, వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది. అసలు ట్రోల్ చేయటం నేర్పిందే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్. ప్రజలకు ట్రోల్ చేయటం నేర్పింది అంతవరకు తెలియదు. ఏ విధంగా అబద్ధాలు ఆడాలి. కొద్ది రోజుల క్రితం లోకేష్ మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి, జగన్ అంటే జిమ్, కొరియాలో కిమ్, ఆంధ్రప్రదేశ్లో జిమ్ అంటే జిమ్ ఎవరో మీకు తెలుసు కదా రాజా అని వ్యంగ్యంగా జిమ్ అంటే జగన్ అని చెబుతాడు. కొరియాలో ఎంత కఠినాత్ముడో, ఎంత దుర్మార్గుడో ఆ కిమ్, ఇక్కడ అంత దుర్మార్గుడు అంట. కంపారిజన్ చూడండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గంజాయి తయారు చేస్తున్నాడు, డ్రగ్స్ తయారు చేస్తున్నాడంట, దొంగసారా తయారు చేస్తున్నాడు. ఈ విధమైన అబద్ధాలను ట్రోలింగ్ కూడా ఒక పరి పరిమితి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఏమీ లేదు, ఈజ్ నాట్ ఈవెన్ ఎమ్మెల్సీ నౌ, అటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదే విధంగా మాట్లాడండి, ఇన్ని అబద్ధాలను ప్రచారం చేయండి, దాంట్లో నిజం ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎంత బురద పోయదలుచుకున్నా అంత బురద పోయండి వైఎస్ఆర్సీపీ మీద అన్న చందంగా ఉంది తప్పితే ఎన్నికల ముందు మనం ఏం చేసామో, మంచి చేసామా చెడు చేసామా దాన్ని బట్టి వేరే వేసుకుని ప్రజలు ఓటు వేయాలి అది లేదు. సో ఓట్ల కోసం ఏమైనా చేయాలి. ఈసారి ఏమైనా సరే గద్దెనెక్కాలి, ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే, ఎంత ట్రోలింగ్ చేసినా సరే. కాబట్టి లేచి దగ్గర నుంచి వాళ్ళు అదే పనిగా అందరు నాయకులు అదే విధంగా మాట్లాడుతున్నారు, అన్ని ఛానల్స్లో అదే విధంగా మాట్లాడుతున్నారు, అన్ని డిబేట్లు అదే వస్తుంది. మిగిలిన విషయాల మీద చర్చే లేదు, ఓన్లీ ట్రోలింగ్ ట్రోలింగ్ ట్రోలింగ్. ఇంతకంటే రాజకీయాల్లో ఇంతకంటే తక్కువతనం, ఇంతకంటే నేలబారుతనం ఇంకెక్కడ ఉంటుంది. లోకేషే కాదు, చంద్రబాబు నాయుడు అదే విధంగా మాట్లాడుతుంది. సైకో అంటున్నాడు, తాడేపల్లి కొంప అంటాడు, ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడు. జనసేన నాయకుడైతే చెప్పాల్సిన పని లేదు, ఆయన మాటలతో పాటు యాక్షన్ కూడా ఉంటుంది. సో ఇంత దుర్మార్గానికి చెందితే సరే, ఒక విధంగా రాజకీయ నాయం మీద రాజకీయం మాట్లాడుతున్నారులే, వాళ్ళు ఏదో కొంచెం అంటే మేము 10 అంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే అది వేరు. కానీ గీతాంజలి మీద ఆడికి సంబంధం లేదు రాజకీయం. వెనుకబడిన చదివిన ఒక సాధారణ మహిళ,
ఒక చిన్న స్థాయి మహిళ ఆ విధంగా ట్రోల్ చేయటం అది తప్పు అని ఒక్క నాయకుడు అన్నాడండి. జనసేన కానీ టీడీపీ నాయకులు ఎవరన్నా ఒక్కసారి ఒక్కళ్ళు ఇది తప్పు, ఇలా చేయకూడదు, పర్టికులర్గా దీనికి సంబంధించి. ఇంతకుముందు అది మేము అటువంటి వాళ్ళం కాదు అని చెప్పటం వేరు. పర్టికులర్గా దీన్ని మేము ఖండిస్తున్నాము, ఎవరైనా సరే శిక్షించాల్సిందే, దీని అసలు కారణాలు తెలుసుకోవాలి అనే మాట్లాడుతున్నారు. ఇంకా ఆవిడేదో గీతాంజలి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాబట్టి ముందుగా ట్రైనింగ్ ఇచ్చారు. ఆవిడకి ఏమి ఇవ్వకుండానే, ఆవిడకి ఏమి సంక్షేమ పథకాల్లో ఆమెకి ఏమీ చేరకుండానే ఆవిడ చేతి ఇప్పిస్తున్నారు అని అర్థం వచ్చేటట్లు వాళ్ళు డిబేట్ లో మాట్లాడుతున్నారంటే దీనికందరికి ఒకటే కారణం, అక్కసు. జగన్మోహన్ రెడ్డి గురించి మంచిగా అందరూ మాట్లాడుతున్నారే అని వారలేనితనం. అంటే ఈయన ప్రభుత్వం గురించి మేము ఎంత చెడుగా ప్రచారం చేసినా కానీ, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం కోసం మేము చేస్తున్నా కానీ ఇంకా ప్రజలు మమ్మల్ని నమ్మటం లేదే. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనే బాధ తప్పితే దానికోసం ఏమైనా చేయటానికి ఎన్ని అబద్ధాలను ఆడొచ్చు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదో సారీ చెప్పారని ఒక పక్క నుంచి మాట్లాడుతూ ఇంకొక పక్క నుంచి వాళ్ళు చేసిన పని కరెక్టే అన్నట్లుగా ఈ పొలిటికల్ రాజకీయ పార్టీలు విపక్షాలన్నీ కూడా మాట్లాడుతారు. వాళ్ళ చేత సారీ చెప్పించారు ఒక పక్కన, ఇంకో పక్కన వాళ్ళు చేసింది కరెక్టే, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు, ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మూలంగా జరిగింది. దీనికి కారణం ఒకటే, సిద్ధం సభలో జనాలు వస్తున్నారు, ముఖ్యమంత్రి చెప్పింది వాళ్ళు వింటున్నారు, వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. అసలు నిజం ఏంటంటే ఇక్కడ ఈయన చేసిన సంక్షేమం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజలందరూ కళ్ళారా చూస్తున్నారు. ఎవరో చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చేయట్లా, వాళ్ళు కళ్ళెదురున్నా కనపడతా ఉంది, గ్రామంలో డెవలప్మెంట్ కనపడతా ఉంది, గ్రామంలో వాళ్ళు చేస్తున్న సేవలు ప్రభుత్వ పరిపాలన ద్వారా వాళ్ళు అందిస్తున్న సేవలు కనపడుతున్నాయి. వాళ్ళు సచివాలయం, గ్రామ సచివాలయం పెట్టి వాళ్ళు వీళ్ళకి సెక్రటేరియట్, సెంట్రల్ సెక్రటేరియట్ తెలియకుండా ఉండేటట్లు అన్ని సేవలకు అందుతున్నాయి. అన్ని బెనిఫిట్స్ డైరెక్ట్ గా వస్తున్నాయి, మధ్యన ఎవరో బ్రోకర్ లేరు. కాబట్టి రాజకీయంగా ఎవరిని మస్కా కొట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి లంచాలు వేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయినారు విపక్షాలు ఈ రోజున ఈ విధంగా మాట్లాడుతున్నాయి. దీన్ని ప్రజలు గ్రహిస్తున్నారని మరింత కోపం చెందుతున్నారు వీళ్ళు, ఈ రాజకీయ పక్షాలు. ఇది ఏమైనా నిజం బయటకు వస్తుంది, తప్పదు, సత్యమే గెలుస్తుంది. ఇది రాజకీయంగా కాకపోయినా ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న ఈ విపక్షాలకి ప్రజలు మాత్రం గట్టిగా బుద్ధి